ఐపీఎల్ 2025 సీజన్ విజయం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేపట్టిన విక్టరీ పెరేడ్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ విక్టరీ పెరేడ్కి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 11 మంది పైగా మరణించినట్లు, 50 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటి ఇందులో ఫెయిల్యూర్స్ మరి ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత? ఈ యొక్క సంఘటన జరగడానికి మేమే కారణం అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుందా? లేదా ఇది ఇందులో మా తప్పేం లేదు, అభిమానులు ఏదైతే మేము అనుకుందనుకుని ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మా తప్పేం లేదు, మేము వీళ్ళని ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేకపోయామని తప్పించుకునే అవకాశం ఉంటుందా? తప్పెవరిదైనా తొక్కిసలాట అయితే జరిగింది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ ఎవరు సమాధానం చెప్తారు? తమ అభిమాన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఆ క్రికెటర్లను చూడడానికి, ఆ మొత్తం ఈవెంట్లో పాల్గొనడానికి అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఒక్కసారైనా సరే ఆ క్రీడాకారులను చూడాలి, ఆ క్రికెటర్లను దగ్గర నుంచి చూడాలి, వాళ్ళు ఎలా ఉంటారు అనేటటువంటి, ఎంతసేపు టీవీలలోనే చూస్తున్నాం కదా, ఒకసారి డైరెక్ట్గా చూస్తాము అనేటటువంటి ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఉంటుంది. సో అందులో భాగంగానే చిన్నస్వామి స్టేడియం ఏదైతే ఉందో భారీగానే అక్కడికి అభిమానులందరూ కూడా వచ్చారు. అంతమంది క్రౌడ్ వస్తారని అంటే ఊహించారు. క్రౌడ్ భారీగానే వస్తారు. వచ్చినటువంటి వారందరి కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు అన్నిటిని కూడా చేశారు. కానీ అనుకున్న దానికంటే అంచనాలకు మించి అక్కడికి అభిమానులు అయితే వచ్చారు. చిన్నపిల్లలు వచ్చారు, మహిళలు వచ్చారు, అదేవిధంగా యువకులు చాలామంది కూడా అక్కడికి చిన్నస్వామి స్టేడియం దగ్గరికి అయితే వచ్చారు. అలా వచ్చిన తర్వాత గేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్టేడియం లోపలికి వెళ్ళేటటువంటి గేట్స్ ఏవైతే ఉంటాయో ఆ కొన్ని గేట్ల దగ్గర పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికీ కానీ కొన్ని గేట్ల దగ్గర మాత్రము ఆ సెక్యూరిటీ అనేది కంట్రోల్ చేయలేకపోయారు. ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా ఒక్కసారిగా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం, అంటే లోపల ఆల్రెడీ క్రికెటర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈవెంట్లో పాల్గొంటున్నారు, ప్రోగ్రామ్ అయిపోతుందేమో, అయిపోతే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అనేటటువంటి ఒక ఆందోళనలో, ఒక పూర్తిగా త్వరగా వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి, వాళ్ళని చూడాలి అనేటటువంటి ఒక ఆత్రంగా లోపలికి అయితే అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. వన్స్ అలా వెళ్ళేటటువంటి క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు చిన్నపిల్లలు కింద పడ్డారు, అదేవిధంగా వృద్ధులు, కొంత వయసు మీద పడినటువంటి వాళ్ళు ఉన్నారు, యువకులు కూడా అందులో ఉన్నారు, మహిళలు కూడా అందులో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరూ కూడా. ఆ తొక్కిసలాటలో అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు చివరికి ఒకరినొకరు, అంటే కింద మనుషులు పడిపోయారు అనే విషయాన్ని కూడా ఏమాత్రం కూడా గమనించకుండా కొంతమంది ఆత్రంగా లోపలికి వెళ్ళిపోవాలని కింద ఉన్నటువంటి వాడిని ఎవరిని కూడా కింద పడిపోయినటువంటి వాడిని ఏమాత్రం కూడా పైకి లేపేటటువంటి ప్రయత్నం చేయకుండా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం గట్ట మరణాలు కూడా సంభవించాయి. మరి ఇంకా చాలామంది కూడా గాయపడ్డారు. అంటే ఎగ్జాక్ట్గా ఇంతమందే చనిపోయారు అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ లేనప్పటికీ కానీ రావాలి, పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావాలి. ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఇందులో చనిపోయారు, చనిపోయినటువంటి వాళ్ళలో మహిళలు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది అనేటటువంటి డీటెయిల్స్ అయితే రావాలి. సీఎం సిద్ధరామయ్య కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా కూడా గాయపడినటువంటి వారందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఎవరికైతే మెరుగైనటువంటి ట్రీట్మెంట్, అంటే సీరియస్గా ఉన్నటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇక్కడ నిన్న ఇదే టైంకి మ్యాచ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యి మ్యాచ్ కూడా అయింది. అదే మ్యాచ్కి సంబంధించి సక్సెస్ మీట్ ఏదైతే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, ఛాంపియన్స్ అనేటటువంటి సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్కి సంబంధించి ఈవెంట్ ఇది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్ అదే. అంటే మ్యాచ్ కంప్లీట్ అయింది, మ్యాచ్ గెలిచారు. ఆ మ్యాచ్ గెలిచినటువంటి భాగంగా సంబరాలు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఛాంపియన్స్ మీట్ ఇది. సో ఆ ఛాంపియన్స్ మీట్ ఏదైతే ఉందో ఆ ఛాంపియన్స్ మీట్కి వచ్చినటువంటి మొత్తం క్రీడాకారులందరూ వాళ్ళు వస్తున్నప్పుడు, అంటే వాళ్ళు స్టేడియం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి బస్సు ఏదైతే ఉంటుందో ఆ బస్సును కూడా మనం చూడవచ్చు. వాళ్ళు వచ్చే పూర్తిగా కూడా అభిమానులందరూ కూడా కేరింతలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అప్పటికే క్రౌడ్ పుల్లింగ్ ఏదైతే ఉంటుందో క్రౌడ్ పుల్లింగ్ అప్పటికే చాలా వరకు కూడా వచ్చారు. ఆ క్రౌడ్ పుల్లింగ్ చూసిన తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కానీ ఈవెంట్ ఒక 1 hour 2 hours కంప్లీట్ అయిపోతుంది, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అనుకున్నాను. నిన్నటి మ్యాచ్ చూడడానికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో
ఆ మ్యాచ్ చూసిన వారి కంటే ఎక్కువ మంది ఈరోజు ఈ ఈవెంట్ని చూడడానికి అక్కడికి వచ్చారు. మరి అంతమంది ఒక్కసారిగా ఎగిసిపడడంతో, అంతమంది ఒక్కసారిగా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడంతో పూర్తిగా కూడా అదుపు తప్పడం జరిగింది. వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ఎక్కడైనా సరే అంటే ఒక నిమిషం పాటు వాళ్ళని చూడాలి, వాళ్ళకి కరచాలనం చేయాలి అని ఉంటుంది. అంటే బస్సులో వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా చేతులు ఊపడము, బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎలాగైనా సరే ఉన్నటువంటి స్టార్ క్రికెటర్స్ కాబట్టి ఆ స్టార్ క్రికెటర్స్ విజయం సాధించారు, విజయాన్ని తీసుకొని వచ్చారు అనేటటువంటి. సో ఆర్సీబీ అనగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అందులోనూ మేము దగ్గరికి వెళ్ళి చూడాలనేటటువంటి ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా అందులో భాగంగానే ప్రస్తుతం అక్కడికి వచ్చినటువంటి వారిని చూడడానికి వచ్చినటువంటి ఆ అభిమానులందరినీ కూడా కంట్రోల్ చేయడంలో అయితే పూర్తిగా కూడా పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ కానీ ఒక రకంగా ఫెయిల్ అయ్యారని అయితే చెప్పాలి. అలా ఫెయిల్ అవడం కారణంగానే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంతమంది చనిపోయారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సింది రాజు. యా మధు, ఇక యాక్చువల్గా ఈ ఆర్సీబీ విక్టరీ పెరేడ్కి పోలీసులకు ఫస్ట్ అనుమతి ఇవ్వలేదంట. కానీ కేసీఏ పట్టుబట్టడంతో, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టుబట్టడంతో అనుమతి అనేది ఇవ్వడం జరిగింది అంటున్నారు. మరి ఈ మరణాలకి బాధ్యత ఇప్పుడు పోలీసులు తీసుకుంటారా లేదా కేసీఏ తీసుకుంటుందా? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి సైకలాజికల్గా మెంటల్గా ఆలోచిస్తే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏదైతే ఉందో ఆ మొత్తం ఐపీఎల్ గెలిచిన తర్వాత తమ స్టేట్ నుంచి గెలిచారు, తమ స్టేట్ మొత్తం ఐపీఎల్ గెలిచింది అని అక్కడ ఉన్నటువంటి స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్నర్లో ఉంటుంది, మేమే గెలిచాము అనేటటువంటి ఒక వాళ్ళ నమ్మకము, ఆ ధైర్యంగా వాళ్ళు కూడా గమనిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అలా టీమును తమ స్టేట్కి సంబంధించినటువంటి టీం అక్కడికి వస్తుంది, టీం సభ్యులు క్రికెటర్లందరూ కూడా వస్తున్నారు కాబట్టి వారిని చూడాలి. ఆ సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఛాంపియన్స్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అంటారు వీటిని. సో ఆ సెలబ్రేషన్స్ చూడడానికి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కూడా అంటే అందులోని ఈవినింగ్ టైం ఆఫీసులు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇళ్లలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫ్యామిలీస్తో బయలుదేరి స్టేడియం దగ్గరికి వెళ్తే కనీసం ఒక చూపైన వాళ్ళని చూడొచ్చు, వాళ్ళని డైరెక్ట్గా చూడవచ్చు. క్రికెటర్లను అంతే అంటే స్టార్ ప్లేయర్స్ కాబట్టి డైరెక్ట్గా చూడవచ్చు. ఇన్ని రోజుల పాటు ఐపీఎల్ జరిగినటువంటి సమయంలో అంతా కూడా వారందరినీ కూడా దూరం నుంచి టీవీలలో మాత్రమే చూసాము. టీవీలో చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తమ స్టేట్ని గెలిపించినటువంటి హీరోస్ కాబట్టి వాళ్ళని చూడడానికి రావాలి అయితే వాళ్ళు ఉంటుంది. అందులో సేమ్ ఫీలింగ్, ఇంకా ఎటువంటి ఫీలింగ్ లేదు. ఆర్సీబీ టీమ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం ప్లేయర్స్ని చూడడానికి వచ్చినటువంటి ఈ ఇవ్వాన్లో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట, ఈ స్థాయిలో తొక్కిసలాట జరగడంతో చివరికి ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే సక్సెస్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా విజయం నుంచి విషాదం వైపు అయితే మొత్తం ఇదంతా కూడా ఈ ప్రోగ్రాం అంతా కూడా వెళ్ళింది. విజయం సాధించారు. ఆ విజయం సాధించినటువంటి క్రీడాకారులను, క్రికెటర్లను చూడడానికి వచ్చినటువంటి ఆ ప్రోగ్రాము ఎంతో సంతోషకరంగా జరగాల్సినటువంటి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో చివరికి ఇది విషాదంగానే ముగిసింది. అక్కడ ఉన్నటువంటి క్రికెటర్లు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళల్లో కూడా పూర్తిగా కూడా ఒక విషాదం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఒక గంట 2 గంటల క్రితం వరకు కూడా ఈ తొక్కిసలాట జరగనంత వరకు కూడా గెలిచాము అనేటటువంటి ఒక సంబరం వాళ్ళలో ఉన్నప్పటికీ కానీ గెలిచినటువంటి మా టీం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా చనిపోవడం పైన వాళ్ళు కూడా కాస్త బాధ అయితే వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తానికి ఒక తొలుత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆర్సీబీ విక్టరీ పెరేడ్కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పట్టుబట్టడంతో అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పెరేడ్ నిర్వహిస్తామని ఆర్సీబీ ప్రకటించింది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, మరి ఇంత సంఘటన, మరి 11 మంది ఇంకా సంఖ్య దాటే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం మీద ఇప్పటికే ఆల్రెడీ విమర్శలు మొదలయ్యాయి. ఇందులో ఎక్కడా కూడా మీరు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోందంటారు శిరీష్? దాదాపు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ట్రాజడీ అంతా కూడా జరిగింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా సంబరాలు కూడా చేసుకున్నారు. ఈరోజు ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనాలు రోడ్లపైకి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్లేయర్స్ దిగిన ఎయిర్పోర్ట్ నుంచి విధాన సౌధ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు రోడ్లకు ఇరువైపున ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల వెనుక కూడా నిలబడి తమ అభిమాన క్రికెటర్లకు కూడా స్వాగతం పలికారు. అంతా కూడా సవ్యంగా జరుగుతుంది, సెలబ్రేషన్స్ అన్ని కూడా సవ్యంగానే జరుగుతాయి అనుకున్న క్రమంలో ఒకసారిగా విషాద ఘటన అనేది కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా విధాన సౌధలో 4 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం అనేది 5 గంటలకు ప్రారంభమైంది. 5 గంటలకు కార్యక్రమం అనేది కూడా ప్రారంభం అవుతున్న సమయంలోనే ఒక్కసారిగా భారీ వర్షం అనేది కూడా రావడం జరిగింది. ఈ భారీ వర్షం కారణంగా ఆ విధాన సౌధలో జరగాల్సిన ప్రోగ్రాంను కూడా షార్ట్ కట్ చేసి ప్లేయర్స్ అందరినీ కూడా హోటల్స్కి పంపించేయడం కూడా జరిగింది. ఆ
తర్వాత చిన్నస్వామి స్టేడియం దగ్గర 5:10 ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా ప్రస్తుతం అయితే సమాచారం కూడా అందుతోంది. దీనికి సంబంధించి కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం కూడా మీడియాతోటి మాట్లాడడం కూడా జరిగింది. 5,000 మంది పోలీసులను కూడా డిప్లాయ్ చేశాము. 5,000 మంది పోలీసులను డిప్లాయ్ చేసినప్పటికీ కూడా క్రౌడ్ను కంట్రోల్ చేయలేకపోయాము. జరిగిన ఘటనకు క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మనం బెంగళూరుకి సంబంధించిన సుబ్బరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బెంగళూరులో జరిగిన ఘటనను ఎట్లా చూస్తారు? ఈరోజు అంత పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది కదా. చాలా బాధాకరం, దుర్ఘటన, చాలా దుఃఖంతో కూడుకున్న విషయం. కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని నిన్నటి నుంచి అర్థమవుతుంది. అర్థమైనప్పటికీ ప్రభుత్వం వ్యవస్థ మేము 5,000 మందిని సెక్యూరిటీ పెట్టినామని చెప్తున్నారు. కానీ 5,000 మందిని పెట్టినప్పటికీ ఉన్న నాయకులు, ఆ మంత్రులు వాళ్ళే ఈ క్రీడాకారులు వెనకబడి ఫోటోలు తీసుకొని తమ కుటుంబ సభ్యులందరినీ కూడా సెల్ఫీలతో సమయం గడిపినట్టున్నారు. ఈ క్రమంలో భక్తులు, ప్రేక్షకులు విచ్చలవిడిగా సంఖ్య, అభిమానం విచ్చలవిడితనం కావడం కారణంగా ఒకరి మీద ఒకరు పోటీపడి ఈ విధంగా జరిగినట్టుంది. చాలా బాధాకరమైన విషయం. ఇదే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా పుష్ప అప్పుడు ఏదో ఘటన జరిగిందని అతని మీద యాక్షన్ తీసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫెయిల్యూర్ మీద కూడా సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క దుర్ఘటనకు బాధ్యత వహించాలి. అంటే 5,000 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తాము, కానీ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయాము. ఒకసారిగా భారీ వర్షం వచ్చింది. సో దానికి క్షమాపణ చెప్తున్నాం అని చెప్పేసి కూడా డీకే శివకుమార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. క్షమాపణ చెప్పచ్చు, కానీ టీవీలో ఇక్కడ ఉండి మనం చూస్తుంటే ఆ ఘటన యొక్క ఇప్పటికి ఇంత పెద్ద ఘటన జరిగి బయట జనాలు చనిపోయినారన్నా కూడా లోపల వాళ్ళు జరిగే యొక్క ఉత్సవాలు చూస్తుంటే కొంత బాధాకరమైన విషయం. క్షమాపణతో కాదు, సమగ్ర విచారణ జరిగి ఎక్కడ ఫెయిల్ ఉన్నదో దాని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని నా యొక్క అభిప్రాయం. సో ఇది సగటు అభిమానులు కూడా వ్యక్తమవుతోంది. ప్రికాషన్స్ అనేటి కూడా, అంటే సెలబ్రేషన్స్ అనేటి కూడా చేయడం అనేది కూడా తప్పు కాదు. సెలబ్రేషన్స్ అనేటి కూడా 100% నిర్వహించాల్సిందే. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాన్ని కూడా సాధించింది. సో ఈ విజయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేషన్ కూడా చేసుకోవాల్సిందే. కానీ ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి కూడా చేస్తున్నప్పుడు ఎంతమంది వస్తారు, వాళ్ళకి తగ్గట్టుగా ఏ విధంగా ఏర్పాట్లు అనేవి కూడా చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఏ విధంగా చేయాలి, దానికి తగ్గట్లుగా పోలీసు వ్యవస్థను, అంటే ఉన్న పోలీసు బలగాలు కనుక సరిపోకపోయి ఉంటే అదనపు బలగాలను కానీ లేదా కేంద్ర బలగాలను కానీ ఉపయోగించుకొని స్టేడియం దగ్గర క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఒక సమగ్రమైన ప్రణాళిక అనేది కనుక ఉంటే ఇటువంటి ఘటన అనేది కూడా జరిగి ఉండేది కాదు అన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. అయితే ఘటన జరిగి దాదాపు 11 మంది చనిపోయారు, దాదాపు 50 మంది కూడా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ కూడా కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల కూడా కొంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇలాంటి ఘటన అనేది కూడా జరిగినప్పుడు ప్రోగ్రామ్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సింది. మరొకసారి ఈ సెలబ్రేషన్స్ అనేవి కూడా నిర్వహించుంటే బాగుండేదన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా కావాలి. ఈ జరిగిన ఘటనలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కానీ లేదా గాయపడ్డ వాళ్ళకి సంబంధించి కానీ మెరుగైన చికిత్స అందించే విషయంలో కానీ ఇటువంటి విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కాబట్టి ఇటు ప్లేయర్స్తో సహా ప్రతి ఒక్కరు కూడా జరిగిన ఘటనను అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ప్రోగ్రామ్ను వాయిదా వేసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రేషన్స్ అనేవి కూడా ముమ్మాటికి నిర్వహించాల్సిందే, దీనిలో అందరూ కూడా పాల్గొనాల్సిందే. గతంలో వరల్డ్ కప్, ఇండియా T20 వరల్డ్ కప్ అనేది కూడా గెలిచినప్పుడు కూడా ముంబైలో ఇంతకంటే పెద్ద విక్టరీ పెరేడ్ అనేది కూడా నిర్వహించారు. కానీ అప్పుడు ఎటువంటి ఘటన అనేది కూడా చోటు చేసుకోలేదు. పూర్తి అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా సక్రమంగా నిర్వహించడం వల్లనే ఎటువంటి ఘటన అనేది కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దారి తీశాయి. ఎందుకు అభిమానులపై లాఠీ చార్జీ అనేది కూడా చేయాల్సి వచ్చింది. అయితే మరొక వార్త వినిపిస్తుంది ఏంటంటే స్టేడియం బయట ఏర్పాటు చేయబడిన నాలా ఏదైతే ఉందో, నాలాపై ఏర్పాటు చేయబడిన రూఫ్ టాప్ ఏదైతే ఉందో ఆ రూఫ్ టాప్ అనేది కూడా కూలింది. ఆ రూఫ్ టాప్ కూలడం వల్లనే ఒక్కసారిగా అందరూ కూడా లోపల పడిపోయారు. దానివల్ల ఒకరిపై ఒకరు పడిపోవడం వల్లనే తొక్కిసలాట అనేది కూడా జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ అలాంటి ఘటన అనేది కనుక చోటు చేసుకున్నట్లయితే ఆ రూఫ్ టాప్ మీదకి పరిమితికి మించి ఎందుకు అనుమతించారు? మనం విజువల్స్లో చూసినట్లయితే మీరు ఒక పోలీస్ అధికారి లాఠీ చార్జ్ చేయడానికి వచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ అధికారిని గాల్లోకి విసిరి
విసిరి క్యాచ్లు పట్టుకోవడం ఇలాంటి ఘటనలన్నిటి కూడా చోటు చేసుకున్నాయి. తను విడిచిపెట్టండి అని చెప్పేసి కూడా అరుస్తున్న విజువల్స్ అనేవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ కూడా అవుతున్నాయి. సో జరిగిన ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జరిగిన ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెరుగైన చికిత్స అనేది కూడా అందించేందుకు చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిగిన ఘటన పట్ల ఒక నివేదిక అనేది కూడా తెప్పించుకుంటున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అనేదే ఈ ఘటన జరిగిందన్న అభిప్రాయం అనేది కూడా సగటు బెంగళూరు వాసుల్లో వినిపిస్తుంది. మీరు ఇంతకుముందు చూడొచ్చు, సగటు బెంగళూరు వాసులు ఏమనుకుంటున్నారు అనేది కూడా దీని మీద మనం చూడొచ్చు. ఎందుకంటే